నేను మీకు ఒక రాష్ట్రం గురించి చెప్తాను. ఒకప్పుడు యావత్ భారతదేశానికే దిశానిర్దేశం చేసిన రాష్ట్రం, దేశంలో అన్నింటికన్నా ముందు వరుసలో ఉన్న రాష్ట్రం. కానీ ఈరోజు అది అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం, అదే పశ్చిమ బెంగాల్. ఇప్పుడు ఒక ప్రశ్న, బెంగాల్లో ఏం జరిగింది అనేదే మనందరి ప్రశ్న. చివరి వరకు చూడండి, అసలు నిజం తెలుస్తుంది. బెంగాల్ యొక్క పాత గొప్పతనం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. మీకు తెలుసా, గోపాలకృష్ణ గోఖలే అనే ఒక మహానాయకుడు ఒక మాట అన్నాడు, ఈ రోజు బెంగాల్ ఏం ఆలోచిస్తే రేపు భారతదేశం అదే ఆలోచిస్తుంది. అంత గొప్ప స్థాయిలో ఉండేది బెంగాల్. ఇది నిజమే కదండి. బెంగాల్ యొక్క పునర్జీవన ఉద్యమం భారతదేశం యొక్క పునర్జీవన ఉద్యమం. బెంగాల్ యొక్క స్వతంత్ర ఉద్యమం భారతదేశం యొక్క స్వతంత్ర ఉద్యమం. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 1829లో రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ సతీసాగమన నిషేధ చట్టాన్ని అమలు చేశారు. ఇది మొత్తం భారతదేశానికి కూడా వర్తించింది. 1856లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కూడా భారతదేశం మొత్తానికి వర్తించింది. 1905లో అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ బెంగాల్ను పరిపాలనా సౌలభ్యం పేరుతో రెండుగా విభజించాడు. ఒకటి తూర్పు బెంగాల్, ఇంకోటి పశ్చిమ బెంగాల్. కానీ అసలు నిజం ఏంటి? బెంగాల్ అనేది ఒక రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. అయితే ఈ బెంగాల్ను మళ్ళీ ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా మొదలైందే బెంగాల్ ఉద్యమం. ఇదే మొదట సహాయ నిరాకరణ ఉద్యమంగా, తర్వాత వందే మాతరం ఉద్యమంగా రూపాంతరం చెంది భారతదేశం మొత్తం కూడా వ్యాపించింది. అంటే మనకి ఏం అర్థమవుతుంది, బెంగాల్లో ఏం జరిగితే భారతదేశం మొత్తం కూడా అదే ఒకప్పుడు జరిగింది. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతి తీసుకోవడం జరిగింది. ఈయన మొదటి భారతీయ వ్యక్తే కాకుండా మొదటి ఆసియా వ్యక్తి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. సురేంద్రనాథ్ బెనర్జీ, జగదీష్ చంద్రబోస్, సత్యజిత్ రే వంటి చాలామంది ఈ ప్లేస్లో జన్మించిన వారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మరియు భారత స్వతంత్రం అనంతరం 1950లో భారతదేశ పరిశ్రమల్లో బెంగాల్ వాటా 27% ఉండేది. అంటే దేశం మొత్తంలో 100% ఉంటే అందులో 1/4 వంతు ఒక్క బెంగాల్లోనే ఉండేది. నిజం చెప్పాలంటే ఇదే అసలైన బెంగాల్. బెంగాల్ ఎలా డౌన్ఫాల్ మొదలైంది? 1977లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. జ్యోతి బసు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా 34 సంవత్సరాలు దేశంలో ఎక్కడా లేని విధంగా పరిపాలన చేశారు. మొదట్లో రైతులకు మేలు చేసిన విధానాలు వచ్చినప్పటికీ కానీ పరిశ్రమల విషయంలో పెద్ద తప్పే జరిగింది. కార్మిక సంఘాలు చాలా బలంగా మారాయి. వ్యాపారం చేయడం కష్టంగా మారింది. మీరు వినే ఉంటారు, గ్యారవ్ అనే పదానికి అర్థం అంటే కార్మికులు యాజమాన్యాన్ని చుట్టుముట్టి మా డిమాండ్లు ఇవి, ఖచ్చితంగా అంగీకరించవలసిందే అన్నట్టు ఉండేది. ఫలితం ఏమైంది? పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా బెంగాల్ను వదిలి వెళ్ళిపోయాయి. ఫిలిప్స్, డెన్లాప్ లాంటి పరిశ్రమలను బెంగాల్ను పూర్తిగా విడిచిపెట్టేశాయి. ఈ పరిశ్రమ కూడా నెమ్మదిగా కుదించకపోతూ వస్తుంది. వ్యాపారవేత్తలు బెంగాల్ను వదిలేశారు. పెట్టుబడులా ఆగిపోయాయి. అయితే ఇప్పుడు మమతా వచ్చింది. మార్పు ఏమైనా వచ్చిందా అనేదే మనందరి ప్రశ్న. 2011లో ప్రజలు కమ్యూనిస్టును తిరస్కరించి మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆమె సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాయకురాజు. ప్రజలకు ఏమైనా మేలు చేస్తుంది అని ప్రజలు ఆశతో చూశారు. మార్పు వస్తుంది అని ప్రజలు నమ్మారు. అయితే కొన్ని మంచి పథకాలు కూడా ఈమె అమలు చేసింది. ఉదాహరణకు విద్యార్థులకు సైకిల్ ఇవ్వడం, తక్కువ ధరకే మందులు, మహిళలకు సహాయ పథకాలు వంటివి ఈమె అమలు చేసింది. టాటా నానో కార్ల ఫ్యాక్టరీ గురించి మీరు వినే ఉంటారు. ఇది యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో సింగు అనే ప్రాంతానికి రావాల్సి ఉంది. భూ సమస్య వచ్చింది, ఉద్యమం పెద్దదయ్యింది. టాటా నానో గుజరాత్ను ఫలితం ఏమైంది? టాటా నానో కంపెనీ వెస్ట్ బెంగాల్ విడిచి గుజరాత్కి వెళ్ళిపోయింది. పరిశ్రమలో తిరిగి రాలేదు. అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. హింస పెరిగింది. సోషల్ మీడియాలో పోస్టులకి అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల కోపం మళ్ళీ పెరిగింది. బెంగాల్ భవిష్యత్ ఏంటి అనేదే మన అందరి ప్రశ్న. బెంగాల్ దగ్గర ఇంకా ఏమైనా బలాలు ఉన్నాయా అని కూడా మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్కు ఉన్న ఖచ్చితమైన బలం కోల్కతా పోర్ట్. ఇది సముద్ర వ్యాపారానికి అద్భుతమైన అవకాశం. బంగాళాఖాతం తూర్పు దేశాల వ్యాపారంతో ఒక తలుపు వంటిది. చదువుకున్న యువత, మేధావులు అక్కడే ఉన్నారు. కానీ అసలు సమస్య ఏంటి అంటే నమ్మకం అనేది పూర్తిగా పోయింది. వ్యాపారుల రావడానికి భయపడుతున్నారు. పెట్టుబడిదారులు వేరే రాష్ట్రాల వైపు చూస్తున్నారు. యువత వలస వెళ్తుంది. ఇప్పుడు బెంగాల్కి అవసరమైనవి ఏంటి? పరిశ్రమలకు స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అవినీతికి అడ్డుకట్ట వేయడం, రాజకీయ హింసను అంతమొందించడం, ప్రజలను మళ్ళీ నమ్మకంతో కల్పించడం. బెంగాల్ ఒకప్పుడు భారతదేశానికి దిశానిర్దేశం చేసింది. మళ్ళీ ఆ రోజులు బెంగాల్కి వస్తాయా అనేది మన క్వశ్చన్. ఇక్కడ
ప్రజల చేతిలోనే ఉంటుంది. పార్టీ మారితే చాలదు, తీరు కూడా మారాల్సి ఉంటుంది. ఇప్పుడు బెంగాల్లో మళ్ళీ బంగారు నేలగా మారుతుందా అనేది మన క్వశ్చన్. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.